One. హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్ థర్డ్ టెస్ట్ అండ్ ప్రివ్యూ. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్ టీం వచ్చేసింది. మన ఇండియా టీం కొన్ని న్యూస్ ఉన్నాయి, ఏం చేంజెస్ జరుగుతాయి అవన్నీ మాట్లాడదాం. లెట్ స్టార్ట్ డైరెక్ట్, అంతే ఇంకా. వీడియోకి వెళ్ళే ముందు యా మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కంటెంట్. యో మొన్నే 10 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు, ఇంకో పెంచండి. ఓకే, స్టార్ట్. యా నెక్స్ట్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్. టీం యాక్చువల్ గా చేంజెస్ ఏం లేవు, ఒకటే చేంజ్, పెద్ద చేంజెస్ ఏం లేవు. ఆ టంగ్ ప్లేస్ లో ఆర్చర్ వస్తున్నాడు కదా. యాక్చువల్ గా దాంతో పాటు అట్కిన్సన్ కూడా వస్తారన్నట్టు అన్నారు, బికాస్ లార్డ్స్ లో తన రికార్డ్ చాలా బాగుందని. బట్ మేబీ ఫిట్ గా లేడేమో. సో బౌలింగ్ యాక్చువల్ కొంచెం ప్లస్ ఇంగ్లాండ్ టీం నుంచి చూస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద చేంజెస్ ఏం లేవు. మన ఇండియా టీం గురించి మాట్లాడాలి. ఏంటి మరి, ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? ఇండియా టీం మాట్లాడే కంటే ముందు ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడాలి. జనరల్ గా అంతే అంటావా? 2 days నుంచి పిచ్ ఇమేజెస్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. పిచ్ ని గ్రీన్ పిచ్ వాటరింగ్ అని. చేస్తున్నారు, గ్రీన్ పిచ్ ఉంది. ఇంగ్లాండ్ కూడా కొంచెం స్పైస్ ఉండే పిచ్ కావాలని రిక్వెస్ట్ చేసినట్టు న్యూస్ వచ్చినాయి. సో చూడాలి రేపు యా ఎట్లాంటి పిచ్ ఉంటుందో. యాక్చువల్ గా లార్డ్స్ ఎప్పుడు కూడా మనకి అంత హై స్కోరింగ్ పిచ్ కాదు, కొద్దిగా టెస్టింగ్ కండిషన్స్ ఉంటాయి లార్డ్స్ లో ఎప్పుడు కూడా. మన 4 లార్డ్స్ days లో 4 యా యా మాక్సిమం నాకు తెలిసి ఫోర్త్ డే వరకే వెళ్తుంది మ్యాచ్. ఫిఫ్త్ డే వెళ్ళిందంటే అది పెద్ద అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే అనాలి, జనరల్ గా వెళ్ళదు. రికార్డ్ చూసుకుంటే లార్డ్స్ లో మనం యాక్చువల్ గా చెప్పాలంటే మిగతా గ్రౌండ్స్ తో పోలిస్తే లార్డ్స్ లో మంచిగానే ఉంది రికార్డు. ప్లస్ లార్డ్స్ లో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడాంలే. ఫస్ట్ విన్ మనకి లార్డ్స్ లో వచ్చేసి 86 లోనే ఇప్పుడు వచ్చింది అండర్ కపిల్ దేవ్. తర్వాత రీసెంట్ టైమ్స్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2014 లో ఫేమస్ విన్. భువనేశ్వర్ 5 తీస్తాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో, అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ షార్ట్ బాల్స్ తోటి వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళ మీదే వాడి గెలుస్తాం అనమాట. అండ్ రీసెంట్లీ 21 మన డ్రా చేసిన సిరీస్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లార్డ్స్ లో గెలుస్తాం. ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీ కొడతాడు. అండ్ మనకి తెలిసిందే కదా, చాలా మోస్ట్ ఫేమస్ ఫిఫ్త్ డే అది ఇండియన్ టెస్ట్ హిస్టరీలోనే. విరాట్ కోహ్లీ 60 ఓవర్స్ లో విల్ షో దెమ్ హెల్ అంటాడు. మనం 60 ఓవర్స్ లో వాళ్ళని ఆల్అౌట్ చేసి గెలుస్తాం. అది అది మన అండ్ ఇండియా టీం చేంజెస్, టీం గురించి మాట్లాడదామా? ఎస్ ఎస్ ఏమన్నా సో నాకు తెలిసి బుమ్రా చెప్పరా నీకు? బుమ్రా వస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో బుమ్రా వస్తాడు అన్న, అదొకటే చేంజ్ నాకు తెలిసి. మోస్ట్లీ ఇండియా అయితే చేంజెస్ చేయదు. బట్ నన్ను అడిగితే మాత్రం మనం యాక్చువల్ గా నన్ను అడిగితే మాత్రం ఇంకొక సీమర్ ని తీసుకొని రావాలి. ఎవరి ప్లేస్ లో అంటే వాషింగ్టన్ ప్లేస్ లో. నన్ను అడిగితే ఇంకొక సీమర్ తీసుకురావాలి. సీమర్ ఆర్ శార్దుల్ ఠాకూర్ అయినా పర్లేదు. బట్ మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు, సుందర్ని ఆడిపిస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో సుందర్ తో 150 పార్ట్నర్షిప్ వల్లనే ఇండియాకి ఫస్ట్ ఇన్నింగ్స్ అంత పెద్ద లీడ్ వచ్చింది. సో దే మే కంటిన్యూ విత్ సుందర్. అన్న, ఇంకొకటి, వాళ్ళు ఇంక్లూజన్ ఆఫ్ జోఫ్రా ఆర్చర్ ఇన్ ప్లేస్ ఆఫ్ జాస్టంగ్ ఫస్ట్ టెస్ట్ లో వికెట్లు తీశారు లోవర్ ఆర్డర్ 2 innings లో. సెకండ్ టెస్ట్ లో కూడా బాగా వికెట్లు తీశారు. కానీ క్రిస్ వోక్స్ తీసేస్తారు అనుకున్నా, కానీ జోస్టంగ్ తీసేశారు. వాళ్ళు కూడా బ్యాటింగ్ ఆలోచించారు. వాళ్ళు కూడా గంభీర్ లానే బ్యాటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బ్రైడెన్ కార్స్ బ్యాటింగ్ బాగా చేస్తాడు కంపేర్ టు జాస్టన్. అండ్ క్రిస్ వోక్స్ కూడా కొంచెం బ్యాటింగ్ బాగా చేస్తాడు. మేబీ వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నారు. మంచి యా బౌలర్ యా నేను కూడా అనుకున్నా యాక్చువల్ గా ఇది వన్ పర్టికులర్ గా వాడిని తీసారు. కానీ నువ్వు అన్నట్టు నిజం, బ్యాటింగ్ పరంగా చూస్తే క్రిస్ వోక్స్ అండ్ బ్రెండన్ కార్సర్ బెటర్ బ్యాట్స్మెన్. జోఫ్రా ఆర్చర్ ఏమంటారు మరి? జోఫ్రా ఆర్చర్ రావడం వల్ల కొద్దిగా మన వాళ్ళు ఏమన్నా సమర్పిస్తారంటారా? ఏం ఉండదు, బౌన్స్ వాళ్ళకు కొంచెం ఎక్కువైంది కానీ వాళ్ళకు జాఫ్రా ఆర్చర్ వస్తే నాకు బూమ్రా బ్యాక్ వస్తున్నారా, బీ హ్యాపీ. 4 years తర్వాత యా యా వస్తున్నాడు ఆర్చర్. యాక్చువల్ గా ఇప్పటిదాకా జరిగిన 2 మ్యాచ్లు యాక్చువల్ గా ఫ్లాట్ వికెట్స్ అవడం వల్ల మన బ్యాటింగ్ హాస్ బిన్ రియలీ గుడ్. లైక్ ఎప్పుడు లేనంత బాగా ఆడుతున్నారు. అవును. నాకు తెలిసి లార్డ్ టెస్ట్ ఆ పిచ్ కొద్దిగా టెస్టింగ్ కండిషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది మన అసలైన బ్యాటింగ్ పొటెన్షియల్ బయటికి. నిజంగా ఈ టెస్ట్ లో కానీ గిల్ 100 కొడితే ఇంకా ఆపలేరమ్మా గిల్, నాకు తెలిసి. కొడితే మాత్రం మామూలు కాదు బ్రో, దండం పెట్టచ్చు గిల్కి. ఇప్పటికే ఎపిక్ ఫామ్ లో ఉన్నాడు. ఏమో కంటిన్యూ చేస్తాడేమో చెప్పలేదు. అండ్ డాన్ బ్రాడ్మెన్ రికార్డ్ కూడా 970 రన్స్, 940 రన్స్. మళ్ళీ ఆ నెంబర్ 4 పొజిషన్ కోహ్లీ లేని లోటుని
ఫుల్ఫిల్ అయిపోద్ది. ఫుల్ఫిల్ అవడం కన్నా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మన రేపు టాస్ గురించి మాట్లాడితే ఇప్పటిదాకా ఇంగ్లాండ్ యాక్చువల్ గా మేము 4th ఇన్నింగ్స్ లో చేసి చేసుకుంటాం, మీరు ఎంతైనా ఇవ్వండి అన్న మూడ్ లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి కొద్దిగా బ్యాక్ ఫుట్ వేస్తారు ఈసారి. వాళ్ళు కూడా ఆలోచిస్తారు టాస్ టైంలో, ఆచి తూచి తీసుకోవాలి నిర్ణయం ఈసారి వాళ్ళు కూడా. కానీ ఈసారి మనలో టాస్ గెలుస్తుంది అనిపిస్తుంది. శుభ్మన్ గిల్ టాస్ పర్సెంటేజ్ 0, విన్ పర్సెంటేజ్ ఈసారి గెలుస్తాడేమో. చూద్దాం. అండ్ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? వెదర్ కండిషన్స్ ఎప్పుడు నార్మల్ అదే క్లౌడీ కండిషన్ ఉంటుంది. WTC ఫైనల్ అప్పుడు కొంచెం డ్రై కండిషన్స్ ఉండే, బట్ నాకు తెలిసి ఇది ఇంకా సమ్మరే, బట్ మోస్ట్లీ క్లౌడీ కండిషన్స్ ఉంటాయి. అరే WTC ఫైనల్ ఏంటది 2 రోజులు 3 రోజులు అయిపోయింది మ్యాచ్. అలాంటి కండిషన్స్ ఉంటే మామూలుగా ఉండదు. యా మోస్ట్లీ చూద్దాం, నాకు ఇంకా తెలిసి అంతా వేరే మ్యాచ్ ఉంది కదా. అంతా బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే మనమే ఫేవరెట్స్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ మందే స్ట్రాంగ్ అనిపిస్తుంది ఆన్ పేపర్. ఎట్లా పెర్ఫామ్ చేస్తారో తెలియదు కానీ ఏమంటారు? చెప్పలేం, ఒక రోజు ఎలాగైనా తిరగొచ్చు. మెయిన్ డిఫరెన్స్ బట్ ఆన్ పేపర్ అండి అందుకే. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ముగ్గురే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళకి 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అదొకటే మెయిన్ డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా వికెట్ టేకర్స్. ఓకే, లెట్స్ సీ. చూద్దాం. ఓకే గైస్, ఐఎమ్ మళ్ళీ day 1 ఎక్స్పెక్టింగ్ తో మళ్ళీ కలుద్దాం. బిగ్ నాక్ ఫ్రమ్ కేఎల్ రాహుల్ అండ్ రాహుల్. శుభ్మన్ గిల్. జైస్వాల్ ఎవరు కొట్టినా పట్టించుకోరంటన్నా, అంత అన్ని కొడుతున్నా పాపం. లేదు నేను ఎందుకు రాహుల్ అన్నానంటే ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ స్కోర్ చేశారు. గిల్ ఒక్కడే, సారీ రాహుల్ ఒక్కడే మిస్ అయ్యాడు. అందుకని ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టాడు కదా. 100 ఇక్కడ కొట్టాడు బ్రో, 80 90 కొట్టాడు అంతే. 100 కొట్టాడు కదా, 100 కొట్టాడు. కొట్టాడా? ఓకే, అయ్యి గుర్తులేదు. ఓకే. నేను 90 అనుకుంటున్నా, సెంచరీ అనుకోలేదు. అది నీకు వేరే ఓకే కూల్. అయితే కరుణ్ నాయర్ అది ఆయన స్టార్ట్ వస్తుంది కానీ ఆడట్లేదు మనిషి. ఓకే లెట్స్ సీ. రెడీ, నెక్స్ట్ day 1 రివ్యూతో మళ్ళీ కలుద్దాం గాయస్. అంతవరకు చెప్పండి ఏమన్నా మీరు. Bye.